సేంద్రియ ఎరువుల ద్వారా రైతుల లాభసాటి ప్రయోజనాలు పొందుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మెదక్ జిల్లా కౌడుపల్లి మండలం తునికి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రంలో వాల్యూ ఆడిషన్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ను బండి సంజయ్ ప్రారంభించారు. కృషి విజ్ఞాన కేంద్రంలోని సేంద్రియ పంటలను పరిశీలించారు. వ్యవసాయ ప్రొఫెసర్ల సూచనలు పాటిస్తూ వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలు చేస్తూ అన్ని రకాల పంటలు పండించుకోవాలని రైతులకు సూచించారు. డ్రోన్ ద్వారా ఎరువులు చల్లడం వంటి పద్ధతులను పాటిస్తూ రైతు కూలీల కొరతను లేకుండా చేస్తుందన్నారు. ముఖ్యంగా రైతుల శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ఫార్మర్స్ హాస్టల్ కానీ హాస్టల్ చూస్తే బయట కార్పొరేట్ హాస్టల్స్ ఉంటాయి కదా పిల్లలు ఉండడానికి, అటువంటి హాస్టల్ బిల్డింగ్ అది. ఆ హాస్టల్ కట్టాల్సిన అవసరం లేదు. కామన్గా మంచి ఆలోచన ఉండాలి కాబట్టి మనం అనుకున్నది సాధించాలి, మనం 10 మందికి సహాయం చేయాలి, వారి ద్వారా సమాజానికి సేవ చేయించాలని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. దేశంలో అనేక సంస్థలు ఉన్నాయి, అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఏదో ఒక సేవ చేస్తున్నారు. కానీ నిజాయితీతో, నిబద్ధతతో, కమిట్మెంట్తో, ఒక కసితో, ఒక సంకల్పం తీసుకొని పనిచేస్తున్నాం కాబట్టి వచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలు అందించాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా వాళ్ళను మంచి రైతులుగా తయారు చేసి అవసరం వస్తే వాళ్ళనే శాస్త్రవేత్తలుగా తయారు చేసి రేపు సమాజానికి అందించాలని చెప్పి ఆలోచనతో వచ్చిన వాళ్ళకి వసతి కల్పించడానికి ఆ హాస్టల్స్ కట్టినట్టు నిజంగా హ్యాట్స్ ఆఫ్, అద్భుతం. అది హాస్టల్స్ రూమ్స్ అటాచ్డ్ అన్నీ ఉన్నాయి. దానికి కార్పొరేట్ హాస్టల్ను మహిమనిపించే విధంగా హాస్టల్స్ ఉన్నాయి. అలా ఫుడ్ ప్రాసెసింగ్ నుండి పోయినాం మేము, ల్యాబ్ పోయినాం మేము. పోతే కూడా అలా డ్వాక్రా గ్రూప్ మహిళలకు కానీ అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ ఈ ఆలోచన ఏంటంటే పంటల యొక్క విలువ పెంచడము, పంట వచ్చేవాటి నుంచి ఏ విధంగా ఉత్పత్తులు తయారు చేసి మనం మార్కెట్లో మంచి అందమైన ప్యాకింగ్ చేసి మార్కెట్లో ఈ పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతోని అనేక మందికి శిక్షణ చేయడానికి కూడా ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా చాలా అద్భుతం, చాలా సంతోషం కూడా. ఎందుకంటే మనం తెలిసి ఇవాళ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఇవాళ విద్య, ఆరోగ్యము, సేంద్రియ వ్యవసాయం ఇట్లా అనేక రంగాల్లో మంచి మంచి విద్యార్థులను తయారు చేయడము, సంస్కారవంతమైన విద్యను అందించడము, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేయడము, సేంద్రియ వ్యవసాయ విషయంలో రైతులను తయారు చేయడము, ఇటువంటి ఆలోచనతోని ఈరోజు ఏకలవ్య ఫౌండేషన్ ఇలా మన ముందుకు వస్తున్నది.